చిన్నప్పటి నుంచే హ్యూజ్ ఫిల్మ్ బఫ్. మేబీ నేను ఇంట్రోవర్ట్ అవ్వడం వల్లేమో సినిమా వాజ్ మై ఎస్కేప్ బేసిక్లీ. ఇంట్లో ఉండి స్కూల్ బంక్ చేసి ఇంట్లో ఉండడం ఈజ్ మై లైక్ పీస్ అనమాట, అదే నాకు. సో ఐ గ్రూ అప్ దట్ వే. అండ్ 10th అలా ఐ డిసైడెడ్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్. దెన్ అప్పటి నుంచి ఐ బీన్ మేకింగ్ షార్ట్ ఫిల్మ్స్. చాలా చెత్తగా ఉంటాయి బట్ ఐ బీన్ ట్రయింగ్. సరే ఇది ఎందుకు చెత్తగా ఉన్నాయి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి ఫిల్మ్ స్కూల్కి వెళ్ళా. ఆఫ్టర్ మై ఇంటర్ ఐ డిడ్ యానిమేషన్, యాక్చువల్లీ యానిమేషన్ కోర్స్ చేసా. దాని తర్వాత మళ్ళీ ఫిల్మ్ స్కూల్కి వెళ్ళా. ఫిల్మ్ స్కూల్ తర్వాత దెన్ అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఇంకా జర్నీ. సో దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. ఓకే, ఫిల్మ్ స్కూల్ నుంచి ఎప్పుడు బయటకు వచ్చారు? 2017లో. సో 8 years పట్టింది మీ ఫస్ట్ ఫిల్మ్ రావడానికి. ఎందుకు ఇంత టైం పట్టింది? ఈ పతంగ్ అనే చాప్టరే ఒక 5 years దాంట్లో. ఓకే, దానికన్నా ముందు 2-3 years ఇంకో ప్రాజెక్ట్ పైన ఉన్నాను. సో దేర్ వాజ్ అనదర్ ఫిల్మ్ విచ్ ఐ రోట్ ఆఫ్టర్ ఫిల్మ్ స్కూల్ విచ్ గాట్ ఓకేడ్ అండ్ దెన్ గాట్ షెల్వ్డ్. సో అదే వచ్చేసాక మళ్ళీ పతంగ్ రాశాను. పతంగ్ మళ్ళీ పిచ్చింగ్ దాంతో ఆ షూట్ పిచ్చింగ్ అండ్ ఓకే చేసుకోవడం తొందరగా అయిపోయింది. బట్ ద షూట్ ప్రాసెస్ వాజ్ లైక్ అప్పుడు కోవిడ్ టైం కూడా ఉంటుంటుంది కదా. ఎగ్జాక్ట్లీ, కోవిడ్ టైం. ఇంకా నాకు యాక్చువల్లీ కోవిడ్ కన్నా ముందు నేను పూజిత్ కలిసి పిచ్ చేసేవాళ్ళం. కోవిడ్ కన్నా ముందు ఇట్స్ బీన్ వెరీ గ్రేట్ అనమాట. ఎవరికి నరేట్ చేసినా ఓకే చెప్పేవాళ్ళు. బట్ దెన్ బడ్జెట్ అనేవాళ్ళు, బట్ స్టిల్ వెయిట్ చేయండి మీరు చేస్తామనేవారు. లిటరలీ కోవిడ్ కన్నా ముందు ఐ హ్యాడ్ లైక్ 3-4 ప్రొడ్యూసర్స్ ఆన్ బోర్డ్. కోవిడ్ వచ్చాక దేవర్ లైక్ సినిమాలు వర్క్ అవ్వవు. ఇంకా ఆ టాపిక్స్ స్టార్ట్ అయింది. కొత్త వాళ్ళతో అసలే వర్క్ అవ్వవు, అసలు పెద్ద సినిమాలే వర్క్ అవ్వట్లేదు, మీరు చిన్న సినిమాలు అంటున్నారు, అసలు వర్క్ అవ్వవు అన్నారు. సో దాని నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంకో ప్రొడ్యూసర్ని పట్టుకొని ఆ షూటింగ్ ప్రాసెస్ ఇంకో 3 years. సో ఇట్ టుక్ అ లాట్ ఆఫ్ టైమ్.